రసవత్తరంగా మారింది మేయర్ ఎన్నిక. రాత్రికి రాత్రే ఇటు బీజేపీ అండ్ ఇతర పార్టీలు సైతం ఇక్కడ వ్యూహాలకి ప్రతి వ్యూహాలను రచిస్తూ కూడా వాళ్ళు ముందుకు సాగుతున్న పరిస్థితి. ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు ఇప్పటికే క్యాంప్ రాజకీయాలను సైతం మనం చూసాము. మేయర్ పీఠం కోసం బీజేపీ కాంగ్రెస్ ఎత్తులకు పై ఎత్తులు వేస్తోంది. 66 డివిజన్లలో 30 సీట్లతో బీజేపీ ఇప్పుడు పెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9, ఇక ఎంఐఎం 3, ఇండిపెండెంట్లు మాత్రం 10 మంది గెలుపొందారు. బీజేపీలో చేరిన 4 ఇండిపెండెంట్స్ కూడా ప్రస్తుతం ఎంపీ బండి సంజయ్ ఓటుతో కలిపి బీజేపీ బలం ఇప్పుడు 35కు చేరింది. ఆ విజువల్స్ సైతం మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. మేయర్ సీట్ విషయంలో చక్రం తిప్పారు మంత్రి. తెరపైకి మేయర్గా ఇండిపెండెంట్ కొమురయ్య పేరు అందరికీ కూడా వినిపిస్తోంది. అయితే కాంగ్రెస్ ఎంఐఎం కలిపి మొత్తం కూడా 17 మంది సభ్యులు ఉన్నారు. ఇండిపెండెంట్లు బీఆర్ఎస్ టు కలుపుకుంటే 32కు చేరిక ఇటు మనం కనిపిస్తోంది. సో కొమురయ్యను మేయర్ చేసేందుకు పావులు కదుపుతున్నారు అందరూ కూడా. రేపు ఓటింగ్ రోజు ఏదైనా జరగవచ్చు అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. కరీంనగర్లో మాత్రం రసవత్తరంగా సాగింది మేయర్ ఎన్నిక అని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ అండ్ బీజేపీ ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ కూడా ముందుకు సాగుతున్న పరిస్థితి. ఇప్పటికే బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 66 డివిజన్లలో 30 సీట్లతో పెద్ద పార్టీగా అవతరించింది బీజేపీ. కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9, ఎంఐఎం 3, ఇండిపెండెన్స్ ఏమో 10 మంది ఇప్పటికే గెలుపొందారు. బీజేపీలో 4 ఇండిపెండెంట్లు చేరారు. దీంతో బీజేపీ సంఖ్యాబలం పెరిగింది. ఇక మేయర్ సీట్ విషయంలో మంత్రి బండి సంజయ్ చక్రం తిప్పిన విషయం మనందరికీ అర్థమైంది. తెరపైకి మేయర్ ఇండిపెండెంట్ కొమరయ్య పేరు గట్టిగా వినిపిస్తోంది. రేపు ఓటింగ్లో ఏదైనా జరగవచ్చు అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటికే కొమురయ్య పేరు గట్టిగా వినిపిస్తోంది. కొమురయ్యని మేయర్ చేసే విధంగా కూడా రేపు ఓటింగ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి మేయర్ సీట్ విషయంలో ఇటు మంత్రి బండి సంజయ్ అయితే చక్రం తిప్పారు. కాంగ్రెస్ ఎంఐఎం కు కలిపి మొత్తం కూడా ఇటు 17 మంది సభ్యులు ఉన్నారు. ఇండిపెండెన్స్ అండ్ బీఆర్ఎస్ ను కలుపుకుంటే వాళ్ళకి 32 వరకు చేరే అవకాశం అయితే కనిపిస్తోంది. మరి రేపు ఏం జరగబోతోంది అనేది ఉత్కంఠ రేపుతున్న విషయం. ఇక దీనికి సంబంధించిన మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, కరీంనగర్ మేయర్ స్థానం ఉత్కంఠగా మారింది. ప్రెసెంట్ ఇటు బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్న విషయం అర్థమవుతుంది. అసలు ఇక్కడ అప్డేట్స్ ఏంటి? రేపు ఓటింగ్ లో వ్యూహాలు మారే అవకాశం ఉందనుకోవచ్చా? అసలు సిచ్యువేషన్ ఏంటి శ్రీనివాస్? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం లోపల ఇటు కరీంనగర్ మేయర్ పీఠం ఎవరు అధిరోహిస్తారు, అక్కడ ఎవరు కూర్చుంటారు అనేటువంటి అయితే సర్వత్రా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎవరికి సంపూర్ణమైనటువంటి మెజార్టీ రాలేదు. కరీంనగర్ కార్పొరేషన్ సంబంధించి మొత్తం హంగు ఏర్పడడంతో ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాకపోవడంతో ఏ పార్టీ ఆధ్వర్యం లోపల రేపు మేయర్ పీఠం అక్కడ కైవసం చేసుకుంటారు అనేటువంటి సర్వత్రా ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి. మొత్తం 66 స్థానాలు ఉండగా ఇందులోపల బీజేపీ పార్టీ 30 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఏర్పడింది. తర్వాత కాంగ్రెస్ కు 14 కార్పొరేటర్లు ఎన్నిక రావడం జరిగింది. టీఆర్ఎస్ అదేవిధంగా ఎంఐఎం 3 చొప్పున రావడం జరిగింది. అదేవిధంగా ఇటు ఏఐఎఫ్బి తరఫున పోటీ చేసినటువంటి వారికి 2 ఇండిపెండెంట్లు 8 మంది రావడం జరిగింది. అయితే అందరూ కూడా ఇటు మొదట బీజేపీ పార్టీ సింగిల్ లార్జెస్ట్ గా అవతరించడంతో 30 కార్పొరేట్లు ఉన్నటువంటి నేపథ్యం లోపల బీజేపీ ఇటు మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటుందని భావించినా కానీ నిన్న ముఖ్యమంత్రి ఇటు తెలంగాణకు వచ్చిన తర్వాత ఒక్కసారిగా సాయంత్రం తర్వాత పరిస్థితులు మారిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొదట బండి సంజయ్ ఆధ్వర్యం లోపల బీజేపీకి 30 కార్పొరేటర్లు ఇటు ఎన్నిక కాగా ఆ తర్వాత 2 బీజేపీ రెబల్స్, మరో 2 ఇటు ఇండిపెండెంట్ తమ శిబిరంలోకి చేరారు అని చెప్పి మొత్తం 34 మంది తమ వద్ద ఉన్నారు, మ్యాజిక్ ఫిగర్ చేరినట్టే అని చెప్పి భావించారు. అయితే ఇటు బండి సంజయ్ ఎక్స్ ఆఫీసో మెంబర్ గా ఉన్నటువంటి నేపథ్యం లోపల వారి సంఖ్య ఇప్పుడు 35కు చేరింది. కానీ ఇక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి బీజేపీ కూడా మ్యాజిక్ ఫిగర్ చేరాలి అంటే మొత్తం కరీంనగర్ కార్పొరేషన్ లో ఉన్నటువంటి 66 స్థానాలతో పాటుగా ఇక్కడ బండి సంజయ్ ఎక్స్ అఫీషియోగా ఉన్నాడు. అదేవిధంగా మానకొండూరు ఎమ్మెల్యే శవంపల్లి సత్యనారాయణ ఎక్స్ అఫీషియోగా ఉన్నాడు. తర్వాత కరీంనగర్కు చెందినటువంటి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఎక్స్ అఫీషియోగా ఉన్నారు. ఈ నేపథ్యం లోపల మొత్తం ఇటు 69 స్థానాలు అంటే మ్యాజిక్ ఫిగర్ రావాలి అంటే ఖచ్చితంగా ఇటు 50+1 అంటే 69 స్థానాల లోపల 34+1 35 స్థానాలు ఎవరికి మద్దతు ఉంటే వారు మేయర్ అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు ఆ మ్యాజిక్ ఫిగర్ రావాలి అంటే బీజేపీకి మరొక 2 అవసరం అన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే నిన్నటి సాయంత్రం తర్వాత
ఆ బీజేపీకి ఎవరైతే ఇండిపెండెంట్లు మద్దతు తెలిపారో ఆ ఇండిపెండెంట్లు అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ శిబిరంకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఖచ్చితంగా తమకు వస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా భావించినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేయర్ సీట్ను దక్కించుకోవద్దు అని చెప్పి అయితే అన్ని పార్టీలు కూడా భావిస్తున్నటువంటి నేపథ్యం లోపల కాంగ్రెస్ పార్టీ, అదే విధంగా ఎంఐఎం, ఇండిపెండెంట్లు, ఇటు బీఆర్ఎస్, వీళ్ళంతా కూడా ఒక ఇండిపెండెంట్ వ్యక్తిని తెరపైకి తీసుకొచ్చి ఆ ఇండిపెండెంట్ వ్యక్తిని మేయర్ ఎన్నిక చేయవచ్చు అని చెప్పి అయితే ఇవి 3 పార్టీలకు చెందినటువంటి వారంతా కూడా ఏకమైనట్టుగా అయితే తెలుస్తుంది. వీళ్ళంతా కూడా ఒకటే శిబిరంకు వెళ్ళినట్టుగా అయితే పరిస్థితుంది. అంటే బండి సంజయ్ ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ చేరాలి అంటే మరొక 2 అవసరం ఉన్నటువంటి నేపథ్యం లోపల బండి సంజయ్ కి చెందినటువంటి ఇటు బీజేపీ ఎట్టి పరిస్థితి లోపల మేయర్ పీఠాన్ని అధిరోహించవద్దు అని చెప్పి అయితే వీరంతా కూడా జట్టు కట్టినట్టుగా అయితే మనకు ఉన్నటువంటి సమరం అవుతుంది. ముఖ్యంగా ఇటు రేవంత్ రెడ్డి తెలంగాణలో అడుగుపెట్టిన తర్వాత మొత్తం బాధ్యత అంతా కూడా నిన్న మంత్రులు శ్రీధర్ బాబు, ఇటు పొన్నం ప్రభాకర్ కు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల ఇటు హంగ్ ఏదైతే ఏర్పాటు చేసి ఖచ్చితంగా మేయర్ పీఠం కావాల్సిందే, మీరు ఏం చేస్తారో చెంది, ఎలాంటి వనరులు ఉపయోగిస్తారో, అభివృద్ధి జపం చేస్తారా, ఏం చేస్తారో చేయండి, ఖచ్చితంగా మేయర్ పీఠం కావాల్సిందే అని చెప్పి ఆదేశాలు జరగడంతో నిన్న రాత్రి నుంచి కూడా ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే నిన్నటి సాయంత్రం వరకు కూడా అంతా బీజేపీ మేయర్ పీఠాన్ని అధిరోహిస్తుందని చెప్పి భావించినా కానీ ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు ఇక ఇండిపెండెంట్ అభ్యర్థిని తెరమేకి తీసుకొచ్చి మొత్తం మేయర్ పీఠం కైవసం చేసుకునేలాగా ఇటు కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం, బీఆర్ఎస్, ఇండిపెండెంట్లతో కలిసి ఒక హామీ ఏర్పడి ఇటు తమకు కూడా ఎగ్జిక్యూటివ్ మెంబర్ 2 ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పి అయితే ఇటు భావిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అసలు ఎవరికి ఏ శిబిరంలో ఎంతమంది ఉన్నారు అనేటువంటిది ఇంకా క్లారిటీ రాలేదు. రేపు జరగబోయేటువంటి మేయర్ ఎన్నిక మాత్రం ఒక ఉత్కంఠ రేగుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి విద్యా సంస్థల అధినేత సౌదాని కొమరయ్య ఇండిపెండెంట్ గా గెలవడం జరిగింది. అతన్ని తెరపైకి తీసుకొచ్చి అతన్ని మేయర్ చేయాలని చెప్పి అయితే ప్రణాళికలు రూపొందిస్తున్నట్టయితే కనబడుతుంది సర్తాజ్ మనకు. ఎస్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తానికి ఇటు కరీంనగర్ ఎన్నికలు ప్రజెంట్ పూర్తిగా కూడా గట్టి పోటీ నెలకొంది. అక్కడ అట్ ద సేమ్ టైమ్ ఇటు ఎక్కువ డౌట్స్ కూడా అక్కడే కనిపిస్తున్నాయి. బీజేపీ అండ్ కాంగ్రెస్ ఇరు పార్టీలు కూడా ఎత్తులకి పై ఎత్తులు వేస్తూ కూడా ముందుకు సాగుతున్నారు. 66 డివిజన్లలో 30 సీట్లతో బీజేపీ పెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9, ఎంఐఎం 3, ఇండిపెండెంట్లు 10 మంది గెలుపుతో ఇటు బీజేపీలో చేరారు 4 ఇండిపెండెంట్స్. దీంతో బీజేపీ అతిపెద్ద పార్టీగా కరీంనగర్లో అవతరించింది. అయితే కాంగ్రెస్ గెలుపొందాలి అనుకుంటే అక్కడ కాంగ్రెస్తో బీఆర్ఎస్ అండ్ ఎంఐఎం ఇరు పార్టీలు కూడా కలవాల్సి ఉంటుంది. అప్పుడు కానీ ఇటు కాంగ్రెస్కు మెజారిటీ డివిజన్స్ వచ్చే అవకాశం లేకపోలేదు. కాబట్టి రేపు ఓటింగ్ రోజు ఏం జరగచ్చు అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఇటు కాంగ్రెస్ ముందంజలో ఉండబోతుందా, లేకపోతే బీజేపీ ఇటు ముందుకు రాబోతుందా, బీజేపీ అనుకున్న వ్యక్తే ఇటు మేయర్ పదవిని అధిరోహించబోతున్నారా అనేది చూడాలి. ఇక బండి సంజయ్ దీనికి సంబంధించి మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఇవాళ ప్రజలు బ్రహ్మణత పట్టారు. ప్రజల ఆశీర్వాదం మాకుంది, ప్రజల మద్దతు మాకుంది. ఇవాళ చాలామంది ఇండిపెండెంట్ కూడా పార్టీని నమ్మి ఒక మంచి ఆలోచనతో, ఒక మంచి ఉద్దేశంతో ఇలా భారతీయ జనతా పార్టీలో చేరారు, ఇంకా చేరుతున్నారు. కానీ దీన్ని పక్కకు పెట్టి కుట్రలు చేసి కుతంత్రాలు చేసి ఇలా మేయర్ భారతీయ జనతా పార్టీ రాకుండా చూడాలి అని చేసే ప్రయత్నం ఉంటే నేను చెప్తున్న బిడ్డ, రోడ్ల మీద ఏ బీఆర్ఎస్ వాడు ఏ కాంగ్రెస్ వాడు రోడ్ల తిరిగి రాసి పెట్టుకోండి. మీరు ప్రజలు ప్రేమ అభిమానంతో మాకు ఓట్లేసారు. మా అభ్యర్థులను నమ్మి విశ్వసించి ఓట్లేసారు. ఇది కాదు అని కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ పార్టీలు కుట్రలు చేస్తే కరీంనగర్ నుంచి యుద్ధం స్టార్ట్ చేస్తాను. మీ బతుకులు బర్బాద్ అయితే రాజకీయ సమాజ్ చేస్తాం. మీ అందరూ రాసి పెట్టుకోండి. మీకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల దమ్ము తెలియదు, భారతీయ జనతా పార్టీ శక్తి ఏందో మీకు తెలియదు, కరీంనగర్ ప్రజల ఐక్యత ఏందో మీకు తెలియదు. ఇవాళ అదే ప్రజలు రోడ్డుకి ఎక్కిస్తాం. మేము అదే ప్రజలు రోడ్డుకి ఎక్కిస్తాం.
ఒక్కొక్క బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ సంగతి మేము చూస్తాం. మాకు అధికారం ముఖ్యం కాదు. మీరు ఏం చేసినా 100% కరీంనగర్లో మేయర్ మేము అవుతాం. రాసి పెట్టుకోండి మీరు. 100% మేయర్ మేము అవుతున్నాం. ప్రజల ఆశీర్వాదం మాకుంది. ఒక లక్ష్యం కోసం మేయర్ అవుతున్నాం. కాదని మీరు అడ్డుకుంటే ప్రజలు తిరగబడే స్థాయికి మేము తీసుకొస్తాం. రోడ్ల మీద తిరిగి రాసి పెట్టుకోండి మీరు. ఎక్కడ కూడా అసలు కరీంనగర్ దమ్మేందో, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల దమ్మేందో, భారతీయ జనతా పార్టీ దమ్మేందో ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాం. మేము దానికి మీరు సిద్ధమైతే చలో రండి, మేము చూసుకుందాం. పక్క సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయ్యి ఇలా అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఇలా కాంగ్రెస్ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తా. లక్షల మంది మహిళలను రోడ్డుకి ఎక్కిస్తా. నీ 2,500 ఎందుకేవో అక్కడి నుంచి ప్రశ్నిస్తా. 2,500 రూపాయలు ఎందుకు ఇస్తాలో మహిళలందరూ రోడ్డుకి ఎక్కిస్తా. దేశం మొత్తం కరీంనగర్ చూడాలి. వాళ్ళ దేశం మొత్తం కరీంనగర్ చూస్తున్నది. మొత్తానికి కరీంనగర్లో ఇటు మేయర్ పదవి రసవత్తరంగా మారింది. ఇటు బీజేపీ ఆ పదవిని కైవసం చేసుకోబోతున్నా లేకపోతే కాంగ్రెస్ అనేది రేపటి వరకు అర్థం కాని సిచ్యువేషన్. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ అతి పెద్ద పార్టీగా కరీంనగర్లో అవతరించింది. ఇండిపెండెంట్ సభ్యులు 4 బీజేపీలో జాయిన్ అయిన తర్వాత మొత్తం 30కి చేరింది ఆ పార్టీ సంఖ్యాబలం. అయితే కాంగ్రెస్కి సంఖ్యాబలం రావాలి అంటే ఇండిపెండెంట్లో ఉన్న మొత్తం ఎవరైతే మిగిలిన్నారో 11 మందిలో 4ని తీసేస్తే వాళ్ళంతా కూడా అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్కు సంబంధించిన సభ్యులు సైతం అండ్ ఎంఐఎంకు సంబంధించిన సభ్యులు సైతం జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. మరి రేపు ఏం జరగబోతోంది అనేది చూడాలి. అయితే బీజేపీ నుండి మాత్రం ఇండిపెండెంట్ గా పోటీ చేసిన కొమరయ్య పేరు గట్టిగా వినిపిస్తోంది చైర్మన్ పదవి కోసం.